బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేత పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విధానపరంగా చేస్తున్న పోరాటంలో శ్రవణ్ సేవలు వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి. రైట్ అనుష, బీఆర్ఎస్ నుంచి అధికారికంగా వెల్లడి కావాల్సింది. కానీ మనకు విశ్వసనీయ వర్గాల ప్రకారం దాసోజు శ్రవణ్ పేరు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఆ పార్టీకి వచ్చేటువంటి ఒకే ఒక్కటి అది దాసోజు శ్రవణ్ కి ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దాసోజు శ్రవణ్ పేరు అనగానే బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి 2001 నుంచి కూడా ఆ పార్టీ పెట్టిన తర్వాత కొంతకాలానికి ఆయన జాయిన్ అయినప్పుడు కూడా బీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ నుంచి నేరుగా కేసీఆర్ బ్లెస్సింగ్స్ తో ఆయన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆయన ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీలో కానీ మొన్న బీఆర్ఎస్ పార్టీలో కానీ ఏనాడు కూడా అటు ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపించాడు, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ ఆయనకు అవకాశం చేయలేదు. కానీ మన రీసెంట్ గా గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా పెట్టాలనుకున్నారు కుర్ర సత్యనారాయణతో పాటు ఆయనకు. కానీ గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ దాదాపు ఖరారైందన్నటువంటి టైంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయనకు రాకపోయింది. దీంతో అధిష్టానం ఆయనకు మరోసారి దీని ద్వారా అవకాశం ఇవ్వాలని భావించింది. అందుకని ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి ఒక సీటుని దాసోజు శ్రవణ్ కు ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే దాసోజు శ్రవణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆయన ఒక ఇంటెలెక్చువల్ గా ఒక మంచి మేధావిగా కూడా మనం అర్థం చేసుకోవాలి. టీవీ వేదికల ద్వారా దాదాపు 15-20 సంవత్సరాలుగా ఆయనే అటు మీడియాలో అన్ని రంగాల మీడియాలో కూడా ఆయనే అటు నేషనల్ మీడియాలో కానీ తెలుగు మీడియాలో కానీ చాలా అనర్గళంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. అందులో సౌమ్యుడిగా మనం చూడాలి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాసోజు శ్రవణ్ ఆయన మంచి సబ్జెక్ట్ కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు కేసీఆర్ కు అనన్య శిష్యుడుగా మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పార్టీలో అందరితో కలుపుకోలిపోయేటువంటి వ్యక్తి. ఇప్పుడు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి టైంలో ఆయన పెద్దగా ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం పనిచేసి వచ్చాడు. బట్ మళ్ళీ తిరిగి సొంత గూటుకు వచ్చిన నేపథ్యంలో ఆయన సేవలను వాడుకోవాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ నినాదం రాష్ట్రంలో అందుకుంటున్నటువంటి నేపథ్యం, ఒక తీర్మాన్ మల్లన్న కావచ్చు, మిగతా బీసీ సంఘాల మేధావులందరూ కూడా ఒక గూటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మనం ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుందని కూడా కేసీఆర్ భావించి ఉండొచ్చు. అందుకనే చట్టసభల ద్వారా ముఖ్యంగా పెద్దల సభగా భావించేటువంటి శాసన మండలిలో శ్రావణ్ సేవలు ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడతాయని కూడా కేటీఆర్ గాని హరీష్ గాని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కేసీఆర్ తీసుకున్నారు. మొన్ననే ఆల్రెడీ డిసైడ్ అయింది ఆయన పేరు. కానీ గోప్యంగా ఉంచినటువంటి కేసీఆర్ కాసేపటి క్రితమే ఆయన పేరు దాదాపు ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా దాసోజు శ్రవణ్ సేవల్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఆయన మండలి ద్వారా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీగా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ కేసీఆర్ దాసోజు శ్రవణ్ వైపు మాత్రమే మొగ్గు చూపడానికి గల కారణాలు, ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయంటారు? పార్టీలో చాలా మంది సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీగా మొన్నటి వరకు పనిచేశారు. సత్యవతి రాథోడ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పాలి. ఆయన ఢిల్లీ స్థాయిలో ఆయన బీఆర్ఎస్ తీసుకొని పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దాసోజు శ్రవణ్ ఒక్కడే కాదు, సత్యవతి రాథోడ్ పేరు వినపడింది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పేరు వినపడింది. మరొకరిద్దరు పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ ఫైనల్ గా బీఆర్ఎస్ లో రీసెంట్ గా జాయిన్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ పేరు, దాసోజు శ్రవణ్ పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ అందులో పోలీస్ ఆఫీసర్ గా ఉండి పార్టీలో అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తిగా భావించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పార్టీలో చాలా కాలం పాటు దాసోజు శ్రవణ్ కు విడదీయరాని బంధం ఉంది. ఒక ఇంటెలెక్చువల్ గా ఉంది. అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగాను ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా పనిచేశారు. తెలంగాణ లైన్ టీఆర్ఎస్ పార్టీని ఆనాడు భుజాలకు ఎత్తుకొని తిరిగినటువంటి వ్యక్తిగా శ్రవణ్ కు మంచి పేరు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ మన్నలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు శ్రవణ్ పేరు దాదాపు ఖరారైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రవణ్ ఇవ్వడం ద్వారా బీసీ సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో
బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంటుందని భావించే దాసోత్సవాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి.